ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండయందలి 67వ సర్గయందలి గల 37 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు రామునకు సీతా సందేశమును చెప్పుట అనే కథగా విందాం. మహాత్ముడైన రాముని వచనాన్ని విని హనుమంతుడు సీత పలికిన మాటలన్నీ రామునకు తెలిపాడు. పురుష శ్రేష్ఠుడా, సీతాదేవి చిత్రకూటమునందు పూర్వము జరిగిన విషయమును ఆలవాలుగా జరిగినట్లు చెప్పింది. నీతో నీ సమీపమున సుఖంగా నిద్రించిన జానకి ముందుగా లేచింది. అప్పుడు ఒక కాకి హఠాత్తుగా ఎగిరి వచ్చి ఆమెను స్తనముల మధ్య చీల్చెనట. రామా, నీవు నీ వంతుగా సీత అంకం మీద తల ఉంచి నిద్రించావట. ఆ కాకి మరల వచ్చి సీతకు బాధ కలిగించిందట. ఆ కాకి మాటిమాటికి వచ్చి ఎక్కువగా చీల్చినదట. అప్పుడు నీవు ఆమె రక్తం చేత తడపబడిన వాడవై మేల్కొంటివట. ఆ కాకి ఆ విధంగా ఎడతెగకుండా బాధించగా ఆ దేవి సుఖంగా నిద్రిస్తున్న నిన్ను మేల్కొల్పినదట. స్థాన మధ్యమునందు చేల్చబడిన ఆ దేవిని చూసి కోపించిన వాడవై సర్పము వలె బొసలు కొడుతూ, సీత, నీ స్తన మధ్యమును ఎవరు చీల్చారు? కోపంతో కూడిన 5 ముఖముల సర్పంతో ఎవడు ఆడుకుంటున్నాడు అని పలికిత్తివట. నీవు శీఘ్రంగా ఇటు అటు పరికించి చూడగా రక్తంతో కూడిన తీక్షణమైన గోళ్లతో ఆ సీతకే అభిముఖంగా ఉన్న ఆ కాకి కనబడినదట. ఆ కాకి దేవేంద్రుని కుమారుడట. పర్వత మధ్యములందు నివసించునట. శీఘ్ర గమనంలో వాయువుతో సమానమట. పిమ్మట నీవు కోపంతో కళ్ళు పెద్దవి చేసి ఆ కాకి విషయమునందు క్రూరమైన ఆలోచన చేసినావట. నీవు దర్భాసనము నుండి ఒక దర్భ తీసుకొని దానిపై బ్రహ్మాస్త్రమును సంధించగా ఆ దర్భ ప్రళయాగ్ని వలె ఆ పక్షి ఎదుట ప్రజ్వలించినదట. నీవు మండుచున్న ఆ దర్భను కాకి మీదకు విసిరితివట. అప్పుడు ఆ దర్భ మండుతూ ఆ కాకిని తరుముకుని వెళ్ళినదట. ఆ కాకిని తండ్రి అయిన ఇంద్రుడు, దేవతలు, మహర్షులు కూడా వదిలివేయగా అది 3 లోకాలు చుట్టి తిరిగినను రక్షకుడు ఎవ్వరూ లభించలేదట. ఆ కాకి భయపడినదై మరల నీ దగ్గరికే వచ్చినదట. అప్పుడు శరణాగత రక్షకుడవైన నీవు శరణుజొచ్చి నేలపై పడిన ఆ కాకి చంపదగినదే అయినా కూడా దానిని దయతో రక్షించితవట. అస్త్రము వ్యర్థం కాకూడదు అనే అభిప్రాయము మాత్రము చేతనే నీవు ఆ కాకి కుడికన్ను కొట్టివేసితేవట. అప్పుడు ఆ కాకి విడువబడినదై నీకు నీ తండ్రి అయిన దశరథునకు నమస్కరించి తన నివాసానికి వెళ్ళిపోయినదట. ఈ విధంగా అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడైనను బలము కలవాడైనను ఉత్తమ శీలము కలవాడైనను రాముడు రాక్షసులపై అస్త్రాన్ని ఎందువల్ల ప్రయోగించడం లేదు? నాగులు గాని, గంధర్వులు గాని, అసురులు గాని, దేవతా గణాలు గాని వీరందరూ కలిసి గాని యుద్ధంలో రాముని ఎదుట నిలవజాలరే. పరాక్రమవంతుడైన ఆ రామునకు నా విషయమునందు ఏమైనా తొందర ఉంటే తీక్షణములైన బాణముల చేత యుద్ధంలో రావణుడు చంపబడునుగాక. శత్రు సంహారకుడు, నరశ్రేష్ఠుడు, రఘువంశాలంకార భూతుడు అయిన లక్ష్మణుడైన అన్నగారి ఆజ్ఞ పొంది నన్ను రక్షించవచ్చును కదా. సమర్థులు, వాయువుతోనూ అగ్నితోనూ సమానమైన తేజస్సు గలవారు, దేవతలకు కూడా ఎదిరింప శక్యం కానివారు అయిన ఆ పురుష శ్రేష్ఠులు నన్ను ఎందుచేత ఉపేక్షిస్తున్నారు? నేనే ఏదో ఒక గొప్ప పాపం చేసి ఉన్నాను, సందేహం లేదు. అందుచేతనే సమర్థులై ఉండి కూడా శత్రు పీడకులైన ఆ రామలక్ష్మణులు నన్ను ఉపేక్షిస్తున్నారు. దీనములు, కన్నీళ్లతో కూడిన వాక్యములు గల సీతాదేవి మాటలు విని నేను మరల పూజ్యురాలైన ఆమెతో ఈ విధంగా పలికాను. ఓ సీత, నీ వియోగం వలన కలిగిన దుఃఖం చేత రాముడు భోగాదులందు ఆసక్తి లేకుండా ఉన్నాడు. సత్యం మీద ఒట్టి పెట్టి చెబుతున్నాను. రాముడు దుఃఖాక్రాంతుడైనప్పుడల్లా లక్ష్మణుడు కూడా దుఃఖిస్తున్నాడు. అదృష్టవశం చేత నువ్వు కనబడ్డావు. ఇక ఇది విలపించడానికి సమయం కాదు. స్వల్ప కాలంలోనే దుఃఖముల అంతాన్ని చూడగలవు. పురుషులలో శ్రేష్ఠులు, మహాబలశాలులు అయిన ఆ రాజపుత్రులిద్దరూ నిన్ను చూడవలెను అనే ఉత్సాహంతో ఉన్నారు. వారు లంకను భస్మం చేసి వేయగలరు. రాముడు
అప్పుడు భయంకరుడైన రావణుని అతని బంధువులను యుద్ధంలో చంపి నిన్ను తప్పక తన అయోధ్యాపురికి తీసుకుని వెళ్ళగలడు. రామునకు సంతోషాన్ని కలిగించేది, అతడు గుర్తించగలిగినది అయిన ఆనవాలు ఏదైనా ఒకటి ఇమ్ము. ఆమె అన్ని దిక్కుల వైపు చూసి తాను వేణిలో ధరించే ఈ ఉత్తమమైన మణిని బట్ట ముడి నుండి విప్పి నాకిచ్చింది. నేను ఆ దివ్యమైన మణిని నీ కొరకై ఆమె నుండి తీసుకుని పూజ్యురాలైన ఆమెకు శిరస్సు వంచి నమస్కరించి తిరిగి వచ్చే తొందరలో ఉన్నాను. ఆ జానకి తిరిగి వచ్చే ఉత్సాహంతో శరీరం పెంచుతున్న నన్ను చూసి ఈ విధంగా పలికింది. నేను తిరిగి వెళ్ళిపోతున్నానని దిగులు చెందిన ఆ దీనురాలి ముఖం కన్నీళ్లతో నిండి ఉంది. దగ్గుత్తికతో ఆమె మాటలు అస్పష్టంగా ఉన్నాయి. ఆమె శోక వేగం చేత పీడితురాలై ఉంది. ఓ హనుమంతుడా, సింహముల వంటి ఆ రామలక్ష్మణులను ఇద్దరినీ, మంత్రి సమేతుడైన సుగ్రీవుని అందరినీ కూడా క్షేమం అడిగానని చెప్పు. మహాబాహువైన ఆ రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుండి ఉద్ధరించే ఉపాయాన్ని చెయ్యి. నీవు రాముని వద్దకు వెళ్ళి తీవ్రమైన నా ఈ దుఃఖ వేగాన్ని గుర్చి ఈ రాక్షస స్త్రీలు నన్ను భయపెట్టుతున్నారు అనే విషయాన్ని ఆయనకు తెలుపు. నీ మార్గం సుఖకరమగుగాక. రాజాధిరాజా, పూజ్యురాలైన సీత చాలా దుఃఖిస్తూ నీకు చెప్పమని ఈ మాటలు చెప్పింది. నేను చెప్పిన ఈ మాటలు విని సీత పరిపూర్ణ క్షేమంతో ఉన్నది అనే విషయాన్ని నమ్ము అని హనుమంతుడు శ్రీరామచంద్రునితో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండయైన సుందరకాండ యందలి 67వ సర్గ యందలి గల 37 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు రామునకు సీతా సందేశమును చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి చిట్ట చివరి సర్గ అయిన 68వ సర్గ యందలి గల 29 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, సీతకు కలిగిన సందేహమును తాను ఎట్లు నివారించెనో హనుమంతుడు రామునకు చెప్పుట అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.